హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీమాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎంఎస్ వర్డ్లో ట్యాక్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ బిల్ బుక్ ఎలా క్రియేట్ చేయాలో చూడబోతున్నాం. వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కిందనున్న బెల్ సింబల్ను సెలెక్ట్ చేయండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు కంపల్సరీగా మర్చిపోకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే. అలాగే ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కు వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకు షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా మనం స్టార్ట్ మెనూలోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ను సెలెక్ట్ చేసుకుందాం. సో వర్డ్ సెలెక్ట్ చేసుకోగానే విండో ఇలా ఓపెన్ అవుతుంది. సో విండో ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఒక పేజ్ కనిపిస్తుంది. ఈ పేజ్ మనకు ఇక్కడ ఏ సైజులో ఉంది అనుకున్నాం పేజ్ లేఅవుట్ ఆప్షన్లోకి వెళ్దాం. మెనూలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ ఉంది. సైజులోకి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తుంది లెటర్ అనే సైజులో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు క్రియేట్ చేసేది ట్యాక్స్ ఇన్వాయిస్ బిల్ బుక్ కనుక సో ఆ ఇన్వాయిస్ యొక్క సైజ్ ఎంత ఉండాలనే మనం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను మోర్ పేపర్ సైజ్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. మోర్ పేపర్ సైజ్ ఆప్షన్లో ఇక్కడ నాకు విడ్త్ హైట్ అనేది 8.5 ఇంచెస్ 11 ఇంచెస్ హైట్ ఉండడం జరిగింది. సో వాటిని నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. విడ్త్ వచ్చి నాకు ఇక్కడ 5.2 విడ్త్ సెట్ చేస్తున్నాను, 5.2 ఇంచెస్. అలాగే హైట్ వచ్చి 7.4 ఇంచెస్ సెట్ చేస్తున్నాను. సో ఇలా సెట్ చేయడానికి ఇక్కడ ప్రివ్యూ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే అంటున్నాను. సో ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ఇక్కడ నాకు మార్జిన్స్ అనేటివి అన్ని ఫోర్ సైజ్ 1 ఇంచ్ ఉండడం జరిగింది. సో కాబట్టి మార్జిన్స్ కూడా తక్కువ చేస్తున్నాను. నేను ఇక్కడ మార్జిన్స్లోకి వెళ్ళి కస్టమ్ మార్జిన్స్ లాస్ట్లో ఉన్న కస్టమ్ మార్జిన్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ 4 సైజ్ 0.2 ఇంచెస్ మార్జిన్ పెడుతున్నాను. 0.2 4 సైజ్ 0.2 పెడుతున్నాను. పెట్టేసి నేను ఇక్కడ ఓకే అంటున్నాను. సో ఇక్కడ చూడండి ఇలా మార్జిన్స్ అనేటివి క్రియేట్ కావడం జరిగింది. సో ఇలా ఓకే అయింది. ఇప్పుడు మనం ఇన్వాయిస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఫార్మాట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు సో ఈ లెఫ్ట్ టాప్ కార్నర్లో నేను ఫాంట్ స్టైల్స్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ కాలిబ్రీ స్టైల్ ఉంది. సో అలాగే జనరేట్ చేస్తున్నాను. సో ఫాంట్ కలర్ బ్లాక్ కాబట్టి బ్లాక్లోనే మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో జిఎస్టి నెంబర్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సో నెంబర్ అని ప్రొవైడ్ చేసి ఏదైతే మన జిఎస్టి నెంబర్ ఉందో ఆ జిఎస్టి నెంబర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో నేను ఇక్కడ శాంపిల్గా ప్రొవైడ్ చేస్తున్నాను. SM012345 అని మెన్షన్ చేశాను. సో ఇక్కడికి ట్యాబ్ కొట్టి ముందుకెళ్ళి సో బోల్డ్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ బోల్డ్ ఆన్ చేశాను. బోల్డ్ ఆన్ చేసి ట్యాక్స్ ఇన్వాయిస్ బిల్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలా ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసి మళ్ళీ ట్యాబ్తో కొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడ కొంచెం ట్యాబ్ కొంచెం ముందుకు తీసుకున్నాను. ఇక్కడ నుంచి ట్యాబ్ ముందుకెళ్ళి డేట్ ఇస్తున్నాను. ఇక్కడ సో డేట్ అని ఇచ్చేసి రైట్ టు కొలన్ పెట్టేస్తున్నాను. కొలన్ పెట్టేసి ఇక్కడ మనకు డేట్ మైనస్ ఫార్మాట్ కాబట్టి మైనస్ ఇస్తున్నాను. సో అలాగే బై కావాలి కాబట్టి బై ప్రొవైడ్ చేస్తున్నాను. రైట్ మళ్ళీ మైనస్ ప్రొవైడ్ చేస్తున్నాను. మళ్ళీ బై ప్రొవైడ్ చేసి మళ్ళీ మైనస్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా నేను తీసుకున్నాను. ఇక్కడ మనకు స్పేసెస్ కనిపిస్తున్నాయా లేవా అని జూమ్ చేసుకుని చూస్తే మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. మనకు పేజ్ ఎలా కనిపిస్తుంది ఏంటన్నది. సో ఇక్కడ నేను ఒకసారి వ్యూ మెనూలోకి వెళ్ళి 100% ఫార్మాట్ పేజ్ లేఅవుట్లోనే ఉన్నాం మనం. ఓకే చేసి పేజ్ గుర్తు పెడుతున్నాను. సో ఇలా కానీ ఇక్కడ ఇంత స్పేస్లో కనిపిస్తుంది కాబట్టి నేను ఇంకా స్పేస్ కావాలి, స్పేస్ ఇస్తున్నాను. సో స్పేస్ ఇచ్చాను ఇలా. ఓకే స్పేస్ ఇచ్చి ఇలా ప్రొవైడ్ చేశాను. డేట్ ఫార్మాట్ ఇలా. సో ఇవి బోల్డ్లో ఉన్నాయి కనుక నేను బోల్డ్ ఆఫ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి బోల్డ్ ఆఫ్ చేశాను. సో నార్మల్గా పెట్టేశాను. ఇది కూడా బోల్డ్లో ఉంది కాబట్టి బోల్డ్ ఆఫ్ చేశాను, నార్మల్గా పెట్టేశాను. ఓకే సో తర్వాత ఎంటర్ కొట్టి కిందికి వెళ్ళాను. సో సెంటర్ ఆప్షన్ తీసుకుంటున్నాను.
ఎంటర్ కొట్టాను, కిందకి వెళ్ళాను, సెంటర్ ఆప్షన్ శ్రీ మ్యాట్రిక్స్ అని టైప్ చేస్తున్నాను. శ్రీ మ్యాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని టైప్ చేశాను. సో ఈ సైజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో స్టైల్ ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఈ ఫాంట్ స్టైల్ అనేది నేను చేంజ్ చేస్తున్నాను. నేను ఈ స్టైల్లో మెన్షన్ చేస్తున్నాను. సో నాకు కలర్ అలాగే పెట్టేశాను. సో ఇక్కడ ఈ ఫార్మాట్లో నేను ప్రొవైడ్ చేశాను. దీని తర్వాత మనకు స్పేస్ ఉంది కాబట్టి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ అని ప్రొవైడ్ చేశాను. నాకు రిమూవ్ అయింది. అలాగే ఇక్కడ కూడా మనకు స్పేస్ అనేది ఉంది, అందుకే డిస్టెన్స్ వచ్చింది. సో అది అలాగే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలా మెన్షన్ చేసి స్టైల్ అనేది కూడా చేంజ్ చేసి బోల్డ్ పెడితే ఇంకా బోల్డ్ ఫార్మాట్ వస్తుంది. కొంచెం సైజ్ వేస్తా అంటే మెన్షన్ చేసుకోవచ్చు. సో సైజ్ ఇలా పెంచేసుకోవచ్చు. సో తగ్గించుకోవచ్చు. నేను ఇలా 14 పెట్టాను. సో మళ్ళీ ఎంటర్ కొట్టి కిందకి వచ్చేసి సైజ్ అనేది తక్కువ చేస్తాను. ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను. రైట్, ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేస్తున్నాను. మళ్ళీ ఫాంట్ సైజ్ కలిపి పెట్టేశాను. సో ఫాంట్ సైజ్ అనేది తక్కువ వేస్తున్నాను. సో బోల్డ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. సో సిరిసిల్ల సో ఇలా మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. సో సెల్ నెంబర్ కానీ సో నాకు ఇక్కడ డౌన్లో ఒక లైన్ కావాలనుకో నేను లైన్ బార్డర్లోకి వెళ్ళి బాటమ్ బార్డర్ అన్నాను. సో ఇలా లైన్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ స్పేస్ అనేది 1.0 దగ్గర తీసుకున్నాను. సో ఇలా లైన్ తీసుకున్నాను. లైన్ తర్వాత కిందికి వెళ్ళాలి కాబట్టి డబల్ క్లిక్ చేశాను. సో డబల్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ టైప్ చేస్తున్నాను. నేమ్ రైట్. ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకొని ఫాంట్ స్టైల్ కలిబ్రి నుంచి టైమ్స్ న్యూ రోమన్ పెట్టాను. సో ఇలా ఓకే చేశాను. ఇక్కడ కొంచెం స్పేస్ తీసుకొని సో డాట్స్ ఫుల్ స్టాప్స్ ఉన్నాయి, ఫుల్ స్టాప్తో ఇలా మెన్షన్ చేస్తున్నాను. సో నాకు లైన్కి దగ్గరగా వచ్చింది అనుకున్నాం కాబట్టి లైన్కి దగ్గరగా వచ్చింది అని కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ముందుకెళ్ళి యాడ్ స్పేస్ బిఫోర్ అని టైప్ చేస్తాను. సో ఇలా మీకు బిఫోర్ అని ఇలా వెళ్ళిపోయింది. సో స్పేస్ అనేది రావడం జరిగింది. రైట్, ఎంటర్ కొట్టి నాకు ఇక్కడ అడ్రస్ అని టైప్ చేస్తున్నాను. సో అడ్రస్ అని పెట్టేసి సో ఇచ్చేసి మళ్ళీ సేమ్ డాట్స్ అనేది టైప్ చేస్తున్నాను. సో ఇలా రైట్. ఇక్కడ మనకు దీనికి గ్యాప్ బాగుంది అనుకున్నాం. మనం ఏం చేసినాం, ఇక్కడ యాడ్ స్పేస్ అని యాడ్ చేసినాం కాబట్టి రిమూవ్ అనేసరికి మీదికి వెళ్ళేసాడు. సో ఇది నాకు మీద ఉన్నదాన్ని సో ఇక్కడ కింద ఉన్నదా మళ్ళీ ఇక్కడ కింద కర్సర్ పెట్టి ఇక్కడ రిమూవ్ చేయాలి. ఇక్కడ రిమూవ్ చేసుకుని పైకి వెళ్తుంది. అప్పుడు సో మనం ఇక్కడికి వెళ్ళి స్పేస్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి. చూడండి లైన్ స్పేస్ ఇలా 2.0 1.5 ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇలా అడ్రస్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఈ కార్నర్లో ఇక్కడ డేట్ రావాలి అనుకుని ఇక్కడ నేను డిలీట్ చేసేసి డేట్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సో పొలాన్ని ఇచ్చేసి మళ్ళీ డాట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలా సో ఇక్కడ నాకు ఇంత లాంగ్ డేటా ఉండదు కాబట్టి సో ఇంతవరకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నేను డాట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఓకే, సో ఇలా మనం డాట్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఓకే, లాస్ట్లోకి వెళ్ళి ఎంటర్ కొట్టేసి ఇలా వచ్చేసి సో ఇక్కడ సెల్ నెంబర్ కావాలి కాబట్టి సెల్ నెంబర్ ఇచ్చేసా. సో మళ్ళీ డాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ కావాలి కాబట్టి ఈమెయిల్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. ఈమెయిల్ అది వచ్చేసి సో ఈమెయిల్ ఐడి కోసం డాట్స్ అనేది ప్రొవైడ్ చేశాను. ఓకే, సో అలాగే ఇక్కడ నాకు సో ఇక్కడ నాకు ఏంటి అన్నప్పుడు స్పేస్ లేదు. మళ్ళీ ఇందులోకి వెళ్ళి 1.5 అని ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ 1.5 అని పెట్టాను, స్పేస్ కావాలండి. ఓకేనా, సో ఇలా స్పేస్ దీని తర్వాత సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు క్లిక్ చేశాను 1.5 చేశాను. ఇప్పుడు ఎంటర్ వచ్చేసి రైట్. ఇక్కడ నాకు టేబుల్ కావాలి కాబట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళండి, టేబుల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ నాకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని ఫార్మాట్ కావాలి అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ సీరియల్ నెంబర్
పర్టిక్యులర్స్, క్వాంటిటీ, రేటు, అమౌంట్. సో 4 కావాలి కాబట్టి 4 తీసుకున్నాను చూడండి ఇలా. ఓకేనా. సో నాకు సీరియల్ నెంబర్ కాలం ఇంత లెంత్ అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, చిన్నగా చేస్తున్నాను. సో ఇలా. ఓకే, ఇక్కడ టైప్ చేస్తాను సీరియల్ నెంబర్. సీరియల్ నెంబర్. ఓకే, సీరియల్ నెంబర్ టైప్ చేసి ఇందులోకి వెళ్ళాను, ట్యాబ్ కొట్టాను, ఇందులోకి వెళ్తాను పర్టిక్యులర్స్. నాకు సెంటర్లో కావాలి కాబట్టి ఇవన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసి సెంటర్లో క్లిక్ చేయాలి. హోమ్లోకి వెళ్ళండి, ఇక్కడ సెంటర్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసేది. క్లిక్ చేసాక ఇక్కడ సేమ్ మళ్ళీ ఇందులోకి రండి, ఇక్కడ క్వాంటిటీ కాబట్టి క్వాంటిటీ, రైట్. రేట్ కాబట్టి రేట్. సో అమౌంట్ కాబట్టి ఇక్కడ అమౌంట్. సో నాకు ఇక్కడ పర్టికులర్స్ లెంత్ పెంచుతున్నాను. సో ఇలా క్వాంటిటీ రేట్ తగ్గిస్తున్నాను ఇలా. ఓకేనా. సో అలాగే అమౌంట్ రేటు అమౌంట్ సెల్ కూడా పెంచుతున్నాను ఇలా. రైట్, క్వాంటిటీ కూడా తగ్గిస్తాను ఇలా. ఓకేనా. సో ఇలా సెట్ చేసాను, ట్యాబ్ కొట్టాను, ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోయింది. సో రైట్, నాకు సీరియల్ నెంబర్కి ఇంత అవసరం లేనప్పుడు ఇలా తగ్గించుకోవచ్చు కదా. సో చూడండి ఇక్కడ సైజుని బట్టి మనం చూస్తూ సెట్ చేసుకోండి ఇలా. ఓకేనా. సో ఇలా అయిపోయినాక నాకు లాస్ట్ ఫార్మాట్ లెంత్ ఉంది అని డ్రాగ్ చేయండి. ఇక్కడ ఈ ఫార్మాట్ ఎక్కడైతే ఉందో లైన్, రో లైన్ దగ్గర మౌస్ పెట్టేసి డ్రాగ్ చేసుకోండి. మీకు ఎంత దూరం కావాలనేది అంత దూరం డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఇలా డ్రాగ్ చేసుకున్నాం. డ్రాగ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ నెక్స్ట్ ఫార్మాట్లో మళ్ళీ ఇంకోటి కావాలి కాబట్టి సో లాస్ట్ సెల్లో కర్సర్ పెట్టి ట్యాబ్ కొట్టాను, ఇంకోటి వస్తుంది. సో అది ఇక్కడ మాకు పట్టలేదు కాబట్టి నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. అప్పుడు దాన్ని ఏం చేయాలి, సో ఆటోమేటిక్గా చిన్నగా చేసేసుకోండి. చిన్నగా చేసుకుని ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సార్. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే మనకు లాస్ట్ దానిలోకి వచ్చేసరికి ఇక్కడ మనకు టోటల్, డిస్కౌంట్, జిఎస్టీ, టోటల్ అని రావాలి. మళ్ళీ అప్పుడు రావాలంటే ఈ సెల్ మనం డివైడ్ చేసుకోవాలి 2 కాలమ్స్ కింద, 4 రోస్ కింద. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, లేఅవుట్లోకి వెళ్ళి స్ప్లిట్ సెల్స్కి వెళ్ళి 2 కాలమ్స్ 4 రోస్ కింద డివైడ్ చేసుకొని ఓకే అనండి. ఓకే అని మీకు ఇలా వచ్చేస్తుంది. రైట్, ఇలా ప్రాసెస్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఈ సెల్ అనేది మనకు కొంచెం లెంతీగా అనిపిస్తుంది. అంటే చిన్నగా వేసుకోవాలి ఈ సెల్ను, ఆటోమేటిక్గా చిన్నగా వేసుకోండి. క్వాంటిటీని తగ్గించేసేయండి, సో అలాగే రేట్ కూడా తగ్గించేసేయండి. అప్పుడు తగ్గించినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇది లెంత్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇలా. ఓకేనా. అప్పుడు ఇందులో క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ టోటల్ కాబట్టి టోటల్, రైట్. సో నెక్స్ట్ దానిలోకి వచ్చేసేయండి డిస్కౌంట్ కాబట్టి డిస్కౌంట్. ఓకే, సో డిస్కౌంట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత జిఎస్టీ, అలాగే మళ్ళీ టోటల్. సో ఇలా ప్రొవైడ్ చేసుకోండి. ఓకే, ఇది మనకు తగ్గించాలనుకో సైజ్ అనేది తగ్గించేసి రైట్. మళ్ళీ ఇక్కడ ట్యాబ్ కొట్టండి, కిందికి వచ్చేసి మళ్ళీ మనకి అంతా మొత్తము మెర్జ్ చేసి ఉంది కాబట్టి సెలెక్ట్ చేయండి. డిజైన్లోకి రండి, లేఅవుట్లోకి రండి, లేఅవుట్లోకి వస్తే మెర్జ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయండి మొత్తం గ్రూప్ అయిపోతుంది. అప్పుడు మనం హోమ్లోకి వచ్చి లెఫ్ట్ అలైన్ పెట్టండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇన్వర్స్ అంటే మనకు టోటల్ లాస్ట్లో ఉన్న టోటల్ అమౌంట్ అనేది మనకు వర్డ్స్ రూపంలో కాబట్టి కావాలి కాబట్టి ఇన్వర్స్ అని పెట్టండి. సో అప్పుడు మనం ఇలా తీసుకోండి. సో మీకు 2 లైన్స్ కావాలనుకో 2 లైన్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఎంటర్ కొట్టి 2 లైన్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. రైట్. ఓకే, ఇప్పుడు వెంటనే ఇక్కడ మనకు అయిపోయినాక వెంటనే ట్యాబ్ కొట్టండి. ట్యాబ్ కొట్టండి, ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి హోమ్లోకి వెళ్ళి సో 1.5 వేసుకొని దగ్గరకు వస్తుంది. సో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ పెరుగుతుంది. సో యాడ్ స్పేస్ బిఫోర్ అని ఉంటుంది, బిఫోర్ అని ఉంటుంది, స్పేస్ మనకు ముందు పెరుగుతుంది. సో తర్వాత మీకు ఇక్కడ ఇండెంట్ ఉంది, ఇండెంట్ని ఇటు మూవ్ చేసుకొని ఇక్కడ సిగ్నేచర్ సెంటర్ అని పెట్టేసుకొని సిగ్నేచర్ అని టైప్ చేయండి. సిగ్నేచర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లైన్ కావాలనుకున్నప్పుడు షేప్లోకి వెళ్ళి స్ట్రేట్ లైన్ తీసుకొని ఇక్కడ స్ట్రేట్ లైన్ అనేది దీనికి ప్రొవైడ్ చేసేసి ఓకే ఇలా ప్రొవైడ్ చేసుకొని అది థిన్ కావాలా థిక్ కావాలని చూసుకోండి. సో ఇలా థిక్ థిన్ కూడా చేసుకోవచ్చు. నేను థిన్ పెట్టేసి సో ఇలా పెట్టేసి అంటే ఇక్కడ సిగ్నేచర్ చేసుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. సో ఇలా మనం వాయిస్ బిల్లును జనరేట్ చేస్తాం. ఇక్కడ పేజ్ కలర్ మార్చాలనుకున్నప్పుడు మీరు ఏం చేయండి, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళండి. ఇక్కడ పేజ్ కలర్ అని ఉంటుంది, ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్లోకి మీరు కంప్లీట్గా మార్చేసుకోండి. సో ఇలా రైట్. సో కంప్లీట్ ఈ విధంగా డిజైన్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఉంటుంది. సో ఇక్కడ స్పేస్ ఉంది కదా అనుకో, ఇక్కడ మనకి ఇది లెంత్ అనేది చిన్నగా పెట్టినాక సో ఇక్కడ ఎండ్ దాకా అనేది డ్రాగ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. చూడండి. ఓకే,
సో మీకు ఎండ్ దాకా తీసుకోండి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. సెట్ అయిందా? సో ఇలా ఓకే. ఈ విధంగా మనం ట్యాక్స్ బిల్ బుక్ను జనరేట్ చేస్తుంటాం, ఇలా ప్రిపేర్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.